అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరణపై ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇక కరువు ప్రభావిత అనంతపురం జిల్లాలో గత 5 దశాబ్దాలుగా ఆర్డీటీ సంస్థ వైద్యం, విద్య, గృహాలు, వ్యవసాయ పనిముట్లు, మొక్కలు, విత్తనాలు, చెక్ డ్యాంలు వంటి అనేక రంగాల్లో సేవలందిస్తూ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎఫ్సీఆర్ఏ రద్దు కావడంతో కూటమి ప్రభుత్వం తరపున ఉమ్మడి అనంతపురం జిల్లా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఇక పేదల పక్షాన నిలిచిన ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ జరగడం శుభపరిణామమని ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు. 2024 ముందు ఎఫ్సీఆర్ఏ 2000 ఏదైతే ఉందో అది ఆ గవర్నమెంట్ లో రద్దు కావడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెన్యువల్ చేయాలనే సంకల్పంతో ఈ రెన్యువల్ కృషి చేసిన మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, అలాగే మనకి సహకరిస్తున్న అమిత్ షా గారు, వీళ్ళందరూ సహకారంతో నిన్నటి రాత్రి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషం. ఎందుకంటే కరువు జిల్లా అయినా మన అనంతపురం జిల్లాకి ఎన్నో సేవలు దశాబ్ద కాలంగా 50 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న ఈ ఆర్డీటీ సంస్థ నిజంగా అమోఘం. ఎందుకంటే ఎంతో మంది పేద విద్యార్థులకు కావచ్చు, పేద రైతులకు కావచ్చు, పేద వాళ్ళకు కావచ్చు, అంటే ఇండ్లు కట్టించడం కావచ్చు, గృహాలు నిర్మించడం కావచ్చు, లేకపోతే చదువు చెప్పించడం కావచ్చు, సేద్యానికి సంబంధించిన పరికరాలు ఇవ్వడంలో కావచ్చు, విత్తనాలు ఇవ్వడంలో కావచ్చు, బోర్లు వేయించడంలో కావచ్చు, లేదా చదువుకి స్కూలు కట్టించడంలో కావచ్చు, లేదా క్రీడా స్ఫూర్తితో క్రీడలను ప్రోత్సహించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్డీటీ సంస్థ సేవలు చేస్తూ వస్తుంది. ఈ రోజు చాలా శుభ